బ్రదర్ 4వ మాట పంచుకుంటారు. ఆదిత్య బ్రదర్ గురించి 2 మాటలు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మన సంఘంలో నేను చూస్తున్న 4 సంవత్సరాల నుండి వెరీ యాక్టివ్ పర్సన్ ఎవరు అంటే బ్రదర్ ఆదిత్య. అన్ని విషయాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి ఎవరు చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు. చర్చిలో ఎంతో డబ్బు కూడా ఆయన ఖర్చు పెడతా ఉంటాడు. పాటల విషయంలో కానీ, సౌండ్ సిస్టమ్ ప్రిపేర్ చేసే విషయంలో కానీ, ప్రేయర్ మీటింగ్ అరేంజ్ చేయాలనే విషయంలో కానీ చాలా సిద్ధపడి ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చాలా నమ్మకంగా సంఘంలో కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి విశ్వాసులను దేవుడి సంఘానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఇచ్చి ఉన్నాడు. అందుకు బట్టి ఆదిత్య బ్రదర్ని మనస్ఫూర్తిగా సంఘం తరఫు నుండి అభినందిస్తున్నాను. తన భవిష్యత్తులో కూడా దేవుడు ఇంకా అభివృద్ధిగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ టైం. షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకసారి దేవునికి స్తుతి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆకలిస్తుంది? ఎంతమందికి ఆకలిస్తుంది? నిజంగానా? ఎంతమందికి ఆకలిస్తుంది? ఒకసారి చేతులు కనపడలేదు. అందరికి ఆకలి అయిపోయింది. సో నేను ఎక్కువ సమయం తీసుకోను. 3:20 అవుతుంది. 3:30 కల్లా నా వాక్యాన్ని నేను ముగించేస్తాను. నాకు ఇవ్వబడిన 4వ మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడచితివి అనే మాటను జ్ఞానం చేసుకున్నాం. ఇప్పటివరకు మనము 4వ మాటకు ముందు 3 మాటలు వెనుకుంటూ వచ్చిన్నాం. మొదటి మాట ఏంటి? మొదటి మాట నాకు చెప్పాలి. తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వేరే కనుక వీరిని క్షమించుడి అని చెప్పేసి మాట ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో మాట, ఓకే. మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఉన్నాము. ఈ 3 మాటలలో మీరు వ్యత్యాసం ఏమైనా గమనించినారా? డిఫరెన్స్ ఏమైనా గమనించి ఉంటే కనుక ఈ 4వ మాటకి మనకి అర్థమవుతుంది. ఎందుకు అని చెప్పేసి నేను చెప్తున్నానంటే, ఆ డిఫరెన్స్కి మనము వెళ్ళక ముందు ఒకసారి ఈ 4వ మాట యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చదివి నాకు సాయం చేస్తారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు ఒకసారి చదివినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటిలో చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము అని చెప్పేసి అక్కడ రాబడుతుంది. ఇదే మాట మనము ఇంకొక సందర్భంలో కూడా చూస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాలు కూడా ఒకసారి నాకు చదివి సాయం చేయండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33-34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము.
ఈ మత్తయి సువార్తలు అండ్ మార్కు సువార్తలు మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:20 అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాట పలికే టైంకి కూడా 3 గంటలు అయిందని చెప్పేసి బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవా అనడానికి ఎందుకు ఆ యొక్క మాటను అన్నారని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, మొదటి మాట అంత మాత్రమే కాకుండా 7వ మాట కూడా ఏమని పిలిచాడో ఒకసారి నాకు చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు కదా? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? లేదంటే సమోసాల గురించి వెయిట్ చేస్తున్నారా? కాదు కదా. సో నా దేవా అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పిలిచాడు అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే కనుక, అంతకంటే ముందుగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సిలువలో పడిన మొదటి మాట అంత మాత్రమే కాకుండా 7వ మాటను మనం ఆలోచించినట్లయితే ఏమని సంబోధిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఒకసారి చదవండి ఆ మాట ఒకసారి. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరగడు కనుక వీరిని క్షమించుకో అని చెప్పేసి అని లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట పలుకుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆఖరి మాట 23వ అధ్యాయము 46వ వచనం లూకాసు వార్తలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. మొదటి మాటలు కానీ చివరి మాటలో కానీ తండ్రి అని సంబోధించిన ప్రభువుల వారు ఇక్కడ నా దేవా అని చెప్పేసి అని ఎందుకు సంబోధిస్తూ ఉన్నారు? ఎందుకు అని చెప్పేసి అని మనము వినబోయే ముందు ఇదే మాట నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని ఇంకొక సందర్భంలో కూడా రాయబడుతుంది. 22వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. 22వ కీర్తన మొదటి వచనం. 22వ కీర్తన మొదటి వచనం ఏమన్నా రాయబడుతుంది ఒకసారి చదవండి. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. ఈ మాట కూడా ఇక్కడ నా దేవా అని చెప్పేసి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకు సంబోధిస్తున్నాడు అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే చాలా మంది అంటూ ఉంటారు, ఈయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఏలి లామా సబక్తాని అన్న మాట అరబిక్కి సంబంధించిన మాట. ఇప్పుడు మనం ఎట్లయితే మనము మన రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఎట్లయితే మాట్లాడుకుంటామో ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో అరబిక్ మాట్లాడినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటాం. ఈ అరబిక్కి సంబంధించిన భాషలో ఏది లామా సబక్తాని అంటే నా దేవా నా ఎందుకు చేయి విడిచావు అని చెప్పేసి అర్థం వస్తుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు ఆ సిలువలో ఉన్నప్పుడు ఏలియాని పిలిచాడు కావచ్చు రక్షించడానికి అన్నట్టుగా అనుకుంటా ఉంటారు. కాకపోతే ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఏలియాని మాత్రం కాదు దేవుడు పిలిచింది. తండ్రిని ఎందుకు తండ్రి అని చెప్పేసి అని సంబోధించలేకపోతున్నాడు అంటే, మీరు ఒకానొక సందర్భంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఫస్ట్ తండ్రికి కుమారుడికి ఆ యొక్క వ్యత్యాసాన్ని మనము చూద్దాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి అనేక మాటలు చెప్పినట్టుగా బైబిల్ వాక్యంలో రాయబడతా ఉంది. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే కనుక, బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ యేసుక్రీస్తుకు బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుందంట. ఏమని రాయబడతాం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చాను. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు గురించి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి నా కుమారుడు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఏమవుతాడు?
తండ్రిగా ఉన్నట్టుగా మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇంకొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 33-34 వచనాల్లో కూడా ఇంకొక మాట రాయబడుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 33-34-35 వచనాలలో సేమ్ ఇదే మాట రాయబడుతూ ఉంటారు. ఒకసారి చదవండి. చెప్పారు. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడేది. మరియు ఈయన నేను ఏర్పరచుకునే నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను. ఈ మాటలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి దేవుడు ఇతను నా కుమారుడు అని చెప్పేసి అని సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం ఈ మాటలో అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా మనం ఇంకొక సందర్భంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఈ మాట రాయబడుతుంది. ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకునే వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. మీరు ఇట్లా చదువుకుంటూ వెళ్తే అతను ఇంకా ఏం చేయడు, ఇతరులని తిట్టాడు, అది ఇది కూడా మొత్తం రాయబడుతూ ఉంటుంది. ఇది కూడా తండ్రి దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి పలికిన మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇంకొక సందర్భాన్ని చూపించి ఎందుకు తండ్రి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పేసి అని మొదట మీకు నేను చెప్పాలని ఆశపడతాను. ఇదే మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, మత్తయి సువార్త 12వ అధ్యాయము 20 వచనంలో చూసినట్లయితే కనుక, మత్తయి సువార్త 12వ అధ్యాయము 20వ వచనం, విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకమలాడుచున్న అతని సేనాలను ఆర్పడు, ఈయన నా యందు అన్యజనులకు నిరీక్షించేరు అనున్నదే అని చెప్పేసి అని వాక్యంలో రాయబడుతుంది. ఆ పై వచనాలలో మనం చూసుకుంటే కనుక 18వ వచనంలో మనం చూస్తే, ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన నా ప్రియుడు అని చెప్పేసి అని ఇందాక మనం చదువుకున్నట్టుగానే ఇక్కడ తండ్రి దేవుడు కూడా ఈ మాట యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నట్టు మనం చూస్తాము. ఇట్లాంటివి 30 సందర్భాలు ఉన్నాయి. 30 సందర్భాలు ఉన్నాయి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన మాట, ఈయన నా కుమారుడు అని చెప్పేసి అని. కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రిని తండ్రి అని చెప్పేసి అని పిలవకుండా నా దేవా నా దేవా అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నాడు మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనము చదువు ఆయన ఉన్న కాలంలో ఒక మాట అంటా ఉంటాడు. ఏమని చెప్పేసి అని అంటా ఉంటున్నాడు, ఒకసారి మీరు చూసినట్లయితే కనుక లేవీ కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఒకరు చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం ఒకరు చదవండి. లేవీ కాండం 11వ అధ్యాయము 44వ వచనంలో ఏమని రాయబడతా ఉంది? ఓకే, అపవిత్రపరచు కొనకూడదు, నేను పరిశుద్ధుడైన ప్రకారమును మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి అని లేవీ ఖండంలో ఒక మాట ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నది చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నది చెప్పేది కరెక్టే, నోట్లలో గునుక్కుంటే ఎందుకు, కరెక్ట్గా
ఆ మాట ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుల వారు కొత్త నిబంధనలు కూడా పలికిన్నారు. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చదవండి. ఇదే మాట రాయకూడదా? 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా నేను పరిష్కాగా ప్రవర్తింపగా 16వ వచనం మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. అంటే మనం సింపుల్గా చేసుకోవాలంటే ఏమని అర్థం చేసుకోవచ్చు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఆయన నా దేవా అని పిలవడానికి ఎందుకు ఆ మాటను ఉపయోగించాడు అని మనం చూసినట్లయితే, దీనికంటే ముందు మనం ఒకసారి పాత నిబంధనలకు వెళ్తే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ఏమని రాయబడతాను చూడండి, చదవండి ఒకసారి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమున మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును. ఇప్పుడు నా ప్రశ్న, యేసుక్రీస్తు సిలువ వేసి 4వ మాట పలికే సమయానికి సమయం ఎంత అని మనం చదువుకున్నాం? 3 గంటలు. ఆ సమయానికి ఎండ ఉన్నదా? ఎండ లేదు. ఇప్పుడు ఎండ ఉన్నదా? ఇప్పుడు ఎండ ఉన్నదా? ఆ సమయంలో 3 గంటలకి ఎండ లేదు. అదే మాట ఇక్కడ మనము ఈ ఆమోసు 8:9లో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు తండ్రి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు చేయి విడిచాడు మనం ఆలోచించినట్లయితే, ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. ఇది మన ప్రవచన వాక్కుగా మనం ఒకసారి చూడొచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. ఈ వచనంలో మనం ఆలోచించినట్లయితే అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయను అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడున్న మనం అందరం కూడా అతిక్రమములు చేసిన వారమే. అవునా కదా? కాదా? అతిక్రమములు చేయలేదా? అందుకనే సాంపుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం ఒక వచనంలో రాయబడుతుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇప్పుడు మనమందరం అతిక్రమం చేసిన వారంగా ఉన్నాము లేదా? అతిక్రమం చేసిన వారంగా మనము ఉన్నాము కాబట్టి మన చెయ్యి తండ్రి దేవుడి చేతికి అప్పగించడానికి అక్కడ ఏమని రాయబడుతూ ఉంది? మనతో పాలివాడు అయి ఉన్నాడంట. అంటే మనతో సహవాసము చేసి మన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సరే, ఇప్పుడు తండ్రి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు చెయ్యి ఎందుకు విడిచాడు మనం ఆలోచించినట్లయితే, ఇంతకు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడే అయిన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ మాట నెగటివ్ వర్డ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూసినట్లయితే, హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చూడండి ఏమని రాయబడుతుంది. హబక్కూకు 1వ అధ్యాయము 13వ వచనం. దొరకలేదా? సరే, నేనే చదువుతున్నా.
నీకును దుష్టత్వము చూడలేనంత నిష్కలంకషమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపచాలవు కదా. కపటము నీవు చూచియు దుర్మార్గుల తమ కంటే ఎక్కువ నీతిపరులు నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఎందుకు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు విడిచాడు అని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువులో మన పాపములను బట్టి దుష్టత్వం కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదవండి 13వ అధ్యాయం, మన 13వ వచనం మొదటి అధ్యాయంలో. నిష్కలంకషమైనది కదా. బాధించు వారి చేయి బాధను నీవు దృష్టింపచాలవు కదా. నువ్వు చూచియు దుర్మార్గులు నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు. ఎందుకు ఊరుకున్నాడంట? సొంత కుమారుడైనప్పటికీ ఎందుకు ఊరుకున్నాడు? ఆయనకి తండ్రికి మధ్యలో మన పాపములు అడ్డగోడగా వచ్చినాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెయ్యి తండ్రి దేవుడు విడిచినట్టుగా మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో మన పాపాల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క పరిస్థితిలో తండ్రి అని పిలవడానికి కూడా ఆ యొక్క మాటను వాడకుండా నా దేవా అని చెప్పేసి అన్న మాటను వాడుతూ మన యొక్క పాపములను బట్టి ఆయన శిలువ మ్రాను మీద వేలాడదీయబడి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించున్నాడు. ఇటు మాటలు దేవుడు అందరి మిగిల్లో దీవించిన గాక. సమస్తమైన ప్రభువు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన దైవ సేవకులకు నన్ను వందనాలు. థ్యాంక్ యూ.